హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా నేనైతే 1 కిలో టమాటాలు తీసుకున్నాను. అలానే పావు కిలో వరకు పచ్చిమిర్చి. మీరు కారాన్ని బట్టి మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఈరోజైతే టమాటాలు చాలా కాస్ట్‌లో ఉన్నాయండి. కిలో 180 రూపీస్‌లో అయితే ఉన్నాయి. నేనైతే కిలో తీసుకున్నాను. పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని వచ్చేసి కొంచెం వాటర్‌లో ఉప్పేసి నీట్‌గా మంచిగా కడిగేసాను. ఫ్రెష్‌గా కడిగేసి వాటర్ వెళ్ళిపోయేలాగా చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దానిలో వేసానండి. వాటర్ అంతా పోయేలాగా వేసి ఇప్పుడు వచ్చేసి ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్నగా అవసరం వద్దండి. ఇలా ఒక టమాటా వచ్చి 4 ముక్కలు చేసుకుంటే చాలు. మనం ఇలా వేసినప్పుడు ఆటోమేటిక్గా అది మెత్తగా అయిపోతుంది. మరీ చిన్నవి అయితే కోసుకోవసరలేదు. ఈ విధంగా కోసుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. చిన్నవి కోసుకుంటే పచ్చడి అయితే టేస్ట్ ఉందండి. పచ్చిమిర్చి వచ్చేసి అలా అడ్డంగా కోసుకుంటే చాలు. ఎందుకంటే అవి కొయ్యవసరలేదు యాక్చువల్లీ. కాదంటే కొయ్యకపోతే అవి పేలి మొహం మీద పడతాయి. తర్వాత మనకి ప్రాబ్లం అవుతుంది. ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసాను. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి బాగా ఫ్రై అయ్యేలా అవి లైట్ దోరగా వేగిన తర్వాత అలా ఉండగానే ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ విధంగా ఉన్నప్పుడు. ఎందుకంటే బాగా నల్లగా వేగిపోతే పచ్చిమిర్చి వేగేసరికి ఇవి ఇంకా నల్లగా అయిపోతాయి కాబట్టి. పచ్చిశనగపప్పు ఆ విధంగా ఉన్నప్పుడు వేసుకుంటే గ్రీన్ చిల్లీ వేగేసరికి పచ్చిమిర్చి వేగేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అవి ఇవి కరెక్ట్గా వేగుతాయి. చూసారు కదా, ఈ విధంగా అయ్యే వరకు పచ్చిమిర్చి వేపుకొని పక్కకు తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత అదే మూకుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నాకైతే అందులో ఉన్న ఆయిల్లోనే టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. టమాటా ముక్కలు వేసుకున్నాను. వీటిని ఇలా బాగా తిప్పుకొని ఒకసారి అలా వదిలేయాలండి. మూత పెట్టొద్దు. మూత పెడితే మళ్ళీ వాటర్ బాగా ఎక్కువ వస్తుంది. వాటర్ అయితే పెట్టొద్దు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్లో అవి మగ్గిపోతాయి. బాగా కారం ఇంకా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియోలో చూసి ఏంటి తిని ఇంత పచ్చిమిరపకాయలు వేసుకుంది అనుకుంటారేమో. మేము స్పైసీగానే తింటాం కాబట్టి వేసుకున్నామండి. మీరు తగ్గించుకున్నా ఏం పర్వాలేదు. ఇవి వచ్చేసి తగినంత ఉప్పు, 1 ఎల్లిపాయ, చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ వేడిగా ఉన్నాయని చెప్పి వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయకూడదు కదా, బయట గాలికి చల్లారుతాయి ఉంచాను. అవి చల్లగా అయిన తర్వాత మొత్తం అన్నీ మిక్సీలో వేసేసుకుని ఇంకా అవి కచ్చాబచ్చా గ్రైండ్ చేసుకోవడమే. నిజంగా మనకి కారం తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కారం తినాలన్న క్రేవింగ్స్ కూడా తగ్గుతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుని ఇప్పుడైతే చింతపండు ఉప్పు వేసుకున్నాను. వెల్లిపాయలు అయితే మధ్యలో వేసుకుంటాను. ముందే వేసామంటే బాగా స్పైసీనెస్ వచ్చేది. అవి బరకగానే పడితే బాగుంటుంది టేస్ట్కి, తిన్నప్పుడు నోటికి తగిలి. నేనైతే మిక్స్ చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ వచ్చేసి తిరగబోతే వేయట్లేదు. చూసారు కదా, ఇప్పుడు యాడ్ చేశాను. తిరగబోతే అంటే తాలింపు అంటారు కదా, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నాకైతే తాలింపు వేసుకుంటే ఈ పచ్చడికి అంత టేస్ట్ ఉండదు అనిపిస్తుంది. అవసరమైతే పచ్చి ఉల్లిపాయలు దీంతో మిక్స్ చేసుకొని తినొచ్చండి. నేను పిల్లలు తినరని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి నేను వేడి వేడి అన్నంలో వేసుకుని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా చేసుకుని మీరు తినండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి రైస్ చాలా వేడిగా ఉంది, అందుకని నేను ముద్ద కూడా కలపలేకపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అలానే ఒక మాట అండి, ఈ పచ్చడి వచ్చేసి బయట అయితే 2 days ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 1 week ఉంటుంది.